హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు శర్మాస్ మ్యాజిక్ మీల్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు నేను చాలా సింపుల్గా టేస్టీగా దాబా స్టైల్లో ఉండే జీరా రైస్ మరియు దాల్ తడకాని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ప్రతి వీకెండ్ బిర్యానీతో బోర్ కొట్టినట్టయితే ఒక్కసారి ఈ జీరా రైస్ని తప్పకుండా ట్రై చేయండి. దాల్కి కావలసిన పదార్థాలు: టొమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం మరియు మినప్పప్పు. దీనికోసం నేను పప్పు ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత టొమాటో ముక్కల్ని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో ముక్కల్ని చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ మరియు టమాటో ముక్కలు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇది నెయ్యితో కానీ లేదంటే పల్లి నూనెతో కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర మరియు మినప్పప్పు వేసుకోవాలి. ఇవి చిటపటలాడుతున్నప్పుడు 3 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఒకసారి ఎండుమిర్చి బాగా వేగే విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. అలా కరివేపాకుని ఒక్క అర నిమిషం పాటు వదిలేస్తే అవి క్రంచీగా బాగా వేగుతాయండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేశాను. ఇవి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు మరియు కొద్దిగా ఈ ముక్కలకు మాత్రమే సరిపడే విధంగా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేయగానే మీకు అందరికీ తెలుసు కదా, ఉల్లిపాయ ముక్కల్లో నుంచి వాటర్ అంతా బయటికి వచ్చి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగుతాయి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సగం వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఈ ఆనియన్ మరియు వెల్లుల్లి మిశ్రమాన్ని బాగా కలుపుకొని వేగనివ్వాలి. ఇవి బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న 3 టమాటాలని వేసుకోవాలి. ఈ టొమాటోలో ఉన్న నీరంతా ఇంకిపోయే విధంగా మరియు టమాటోలు ఉడికే విధంగా బాగా వేయించుకోవాలి. టొమాటోలు మరియు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగుతున్నప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని బాగా కలుపుకోవాలి. ఇది కొద్దిగా గట్టిగా అనిపిస్తే ఇందులో కొన్ని నీళ్లు వేసుకోవాలి. ఈ విధంగా నీటిని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. జీరా రైస్కి దాల్ తడక కొద్దిగా పల్చగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు నేను ఓన్లీ ఉల్లిపాయ టొమాటో ముక్కలకి మాత్రమే సరిపడా వేసానండి. ఇక్కడ మళ్ళీ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. అండ్ 2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉప్పు, కారం కలిసే విధంగా పప్పుని బాగా కలుపుకోవాలి. పప్పు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచి 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకుంటే పప్పుకి ఉల్లిపాయ, టొమాటోల ఫ్లేవర్ బాగా పడుతుంది. ఈ విధంగా కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో దాల్ స్టైల్లో ఫినిషింగ్ కోసం స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ కూడా మనం ఆయిల్ ప్లేస్లో నెయ్యిని వాడుకోవచ్చు.
ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర కూడా వేగిన తర్వాత ఇందులో 3 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఒక్కసారి వీటిని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారప్పొడిని యాడ్ చేసుకోవాలి. ఫైనల్లీ దీన్ని ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు మన దాల్‌ని ఈ తడకతో గార్నిష్ చేసుకోవాలి. పప్పుని బౌల్‌లోకి తీసుకొని పైనుంచి మనం చేసుకున్న తడకతో గార్నిష్ చేసుకోవాలి. ఈ విధంగా పైనుంచి మరొకసారి ఎండుమిర్చి తడక మిశ్రమాన్ని యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ డబుల్ అవుతుందండి. చూసారు కదా! వేడి వేడి దాల్ తడక రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం జీరా రైస్‌కి కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం. జీరా రైస్ కోసం రైస్‌ని ముందుగా ఉడికించి పెట్టుకొని మిర్చిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరియు ఉప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆయిల్, జీలకర్ర సిద్ధంగా ఉంచుకోవాలి. ఫ్రైడ్ రైస్ మరింత టేస్టీగా రావడం కోసం నేను ఇక్కడ ఐరన్ కడాయిని తీసుకుంటున్నాను. ఐరన్ కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ మరియు జీరా రైస్‌లకి ఇలాంటి కడాయిలను వాడడం వల్ల స్మోకీ ఫ్లేవర్‌తో బాగా టేస్టీగా ఉంటాయి. ఈ ఆయిల్‌ని బాగా వేడెక్కనిచ్చిన తర్వాత ఇందులో 3-4 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రని వేసుకుంటున్నాను. జీలకర్ర బాగా వేగిన తర్వాత 4-5 రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మంటని హై ఫ్లేమ్ మీదనే ఉంచుకొని చేసుకోవాలి. జీలకర్ర మరియు కరివేపాకు మిశ్రమం వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ముక్కలు వేగుతున్నప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేయండి. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల పచ్చిమిర్చిలో కారం డామినేషన్ తగ్గి ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఈ విధంగా పచ్చిమిర్చి బాగా వేయించుకున్న తర్వాత మొత్తం రైస్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా ఇక్కడే వేసుకోవాలి. అన్నం వేసుకున్న తర్వాత సాల్ట్‌ని యాడ్ చేయడం వల్ల ఉప్పు సరిగ్గా మిక్స్ అవ్వదు. మిరపకాయలు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రైస్‌ని ముందుగా ఉడికించి పెట్టుకొని చల్లారనిచ్చానండి. అన్నం వేడిగా ఉంటే ముద్దలా అయిపోతుంది. మనకి ఈ విధంగా పొడి పొడిగా రావాలంటే దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా రైస్‌ని వేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్‌ని కలుపుతున్నప్పుడు హై ఫ్లేమ్‌లో ఉంచి మాత్రమే కలుపుకోవాలి. లేదంటే ఒకదానికి ఒకటి అతుక్కొని ముద్దలా అవుతుంది. ఈ విధంగా జీలకర్ర మరియు పచ్చిమిర్చి ఫ్లేవర్ రైస్‌కి మొత్తం పట్టేలా బాగా కలుపుకోవాలి. దీనిని పన్నీర్ కర్రీ లేదా మసాలా వంకాయ కర్రీ కానీ, లేదంటే దాల్ తడకాతో దేనితో అయినా సర్వ్ చేయొచ్చు. నేనైతే ఈరోజు దాల్ తడకా చేశాను కదండీ! జీరా రైస్‌కి కాంబినేషన్‌గా. అది కూడా వేడి వేడిగా రెడీ ఉంది. ఇప్పుడు జీరా రైస్ మరియు దాల్ తడకా రెండిటిని సర్వ్ చేసుకుందాం. ఇంతకీ వెజ్‌లో మీ ఫేవరెట్ డిష్ ఏంటి? నాకు కామెంట్ చేయండి. చేసి మన ఛానల్‌లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం వేడి వేడి జీరా రైస్ అండ్ వేడి వేడి దాల్ తడకాని సర్వ్ చేసుకుందాం పదండి. చూసారు కదా! సింపుల్ అండ్ టేస్టీగా ఉండే జీరా రైస్ మరియు దాల్ తడకా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే
Don't forget to hit the subscribe, tap the bell and join our food family. మీ సపోర్ట్తో మన ఛానల్ని ఇంకా టేస్టీగా చేద్దాం. కామెంట్లో చెప్పండి మీ వర్షన్లో ఏం ట్విస్ట్ ఉందో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.